సార్వత్రిక ఎన్నికలలో సిపిఐ పార్టీ పోటీకి సిద్ధమని కాంగ్రెస్ వామపక్షాల పొత్తులో భాగంగా ఇండియా కూటమి తరపున సిపిఐ పార్టీ పోటీ చేస్తుందని జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాబోయే ఎన్నికలలో గద్దె దింపేందుకు సిపిఐ ఇండియా కూటమికి మద్దతు తెలుపుతుందని, దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు సెక్యులర్ పార్టీలన్నీ ఏకమై ముందుకు సహకారం సాగాలని పిలుపునిచ్చారు. కనిగిరి దర్శి చెంచయ్య భవన్లో సిపిఐ కనిగిరి నియోజకవర్గం కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎకనామిక్ రద్దు ద్వారా దేశంలో ప్రజలందరి మీద దాడి చేశాడు. దేశంలో ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సుమారు 125 మంది ఫ్యాక్టరీల దగ్గర క్యూ లైన్లో నిలబడి దారుణంగా చనిపోయారు. ఆ తదనంతర కాలంలో 2021లో ఢిల్లీ నగరంలో రైతులు ఒక మహత్తరమైన పోరాటం ఢిల్లీ నగరంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతారు. 2021లో ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని, గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేశారు. 13 నెలల పాటు ఈ పోరాటం ఢిల్లీలో జరిగింది. ఈ 13 నెలల కాలంలో సుమారు 750 మంది చలికి కావచ్చు, అనారోగ్య కారణాలు కావచ్చు, రకరకాల కారణాలతోటి రోడ్ల మీదనే రైతులందరూ 750 మంది మరణించారు. ఈ చావులకి ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ నరేంద్ర మోడీ కారణమని చెప్పి దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, ఇతర వర్గాలతో పెద్ద ఎత్తున పోషిస్తున్నారు మేధావులు. ఆ సందర్భంలో రైతులకి హామీ ఇచ్చి జాతికి క్షమాపణ చెప్పి నేను తీసుకొచ్చిన ఈ 3 చట్టాలని ఉపసంహరించుకుంటున్నాను, మీకు వ్యవసాయ ఉత్పత్తులకి గిట్టుబాటు ధర కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను, మళ్ళీ గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ పోరాటాన్ని ఉపసంహరించారు. 3 సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్ళీ మొన్న 16వ తేదీ నుంచి ఢిల్లీలో ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికే 5 రైతులు మరణించారు. హర్యానా పోలీసులు అత్యంత దారుణంగా పారిశ్రామికంగా కాల్పులు జరిపారు. ఒక యువ రైతు ఒక అతను కిషన్ సింగ్ జీ అని అతను మరణించారు. హర్యానాకు చెందిన రైతు. వేలాది మంది రైతులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారు. ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం నడుస్తాం.